ఒక పక్క దంచు కొడుతున్న జూనియర్లు, మరో పక్క క్రేజ్లో నిలబడలేకపోతున్న సీనియర్లు. టీమిండియా పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఎవరిని ఆడించాలి అని సెలెక్టర్లు తలపట్టుకుంటూ ఉన్నారు. సీనియర్లు కోహ్లీ, రోహిత్లను తప్పించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీనియర్లు బెదుర్స్, జూనియర్లు అదుర్స్. స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్లో ఫెయిల్ అయిన సీనియర్లు, ఫారిన్ గడ్డపై టీ20లో అదరగొట్టిన యంగ్స్టర్స్. కోహ్లీ, రోహిత్ వంటి సీనియర్లు లేకపోవటమే టీమిండియాకు కలిసొచ్చిందా? టీం ప్రక్షాళన చేయాల్సిన టైం వచ్చిందా? ప్రస్తుతం భారత క్రికెట్ పరిస్థితిది. గత కొన్నేళ్లుగా భారత్ అన్ని ఫార్మాట్లలో నంబర్ 1. వరుసగా టెస్ట్ ఛాంపియన్షిప్, వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్ లో ఫైనల్ వరకు చేరుకుందంటే మామూలు విషయం కాదు. ఒక్కో ఫార్మాట్ లో ఒక్కో ప్లేయర్ కొన్నేళ్లుగా రాణిస్తున్నారు. అయితే శ్రీలంకతో వన్డే సిరీస్, తాజాగా న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ ఓడిపోవడంతో అనేక ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. టీమిండియాలో ప్రస్తుతం ఫామ్ లో ఉన్న ప్లేయర్ ఎవరంటే టక్కున చెప్పే పేరు ఒక్కటి కూడా లేదేమో. ఎందుకంటే దశాబ్దాలుగా భారత జట్టును ముందుకు తీసుకెళ్తున్న మేటి సీనియర్లు కోహ్లీ, రోహిత్లు ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్నారు. జూనియర్లు ఎవరాడతారు, ఎప్పుడు ఆడతారో తెలియక సెలెక్టర్లు తలపట్టుకుంటున్నారు. కొందరు ప్లేయర్లైతే ఒక ఫార్మాట్ కే పరిమితమైపోతున్నారు. వారికి అవకాశాలిచ్చినా సరిగా సద్వినియోగం చేసుకోలేదు. క్రికెట్ అంటే 3 ఫార్మాట్ల గేమ్. టెస్ట్, వన్డే, టీ20 మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడొస్తున్న కుర్రాళ్లు ఏ ఫార్మాట్లలోనైనా ధనాధన్ ఇన్నింగ్స్ నే ఆడుతున్నారు. పరిస్థితిని అర్థం చేసుకుని జట్టుకు అవసరమైనట్లు ఆడలేక విఫలమవుతున్నారు. మరి అదే కొనసాగితే భారత క్రికెట్ ఫ్యూచర్ ఏంటనే ఆందోళన వ్యక్తమవుతోంది. కుర్రాళ్లకు అవకాశాలివ్వాలి కరెక్టే, కానీ ఇచ్చినప్పుడు రుజువు చేసుకుని జట్టుకు తాము ఎంత అవసరమో రుజువు కూడా చేసుకోవాలి. కోహ్లీ, రోహిత్, అశ్విన్, జడేజానే ఇప్పుడు టీమిండియాకు పెద్ద దిక్కు. అయితే వీరిని ఇప్పుడు జట్టు నుంచి తప్పించి కుర్రాళ్లకు అవకాశాలివ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే నిజంగా వారిని తప్పించాలా, కొత్త వారికి ఛాన్సులివ్వాలా అంటే డిమాండ్ చేసినంత ఈజీగా సరే అనే సమాధానం వినిపించటం లేదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో దేశవాళీల్లో చాలా మంది ప్లేయర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. కొన్నేళ్లుగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే వచ్చిన అవకాశాన్ని ఏ మేరకు వినియోగించుకున్నారన్నదే ఇప్పుడు ప్రశ్న. 1-2 మ్యాచ్ల్లో మెరవటం, మళ్లీ తడబడటం చూస్తున్నాం. అందుకేనేమో సెలెక్టర్లు కొత్త కుర్రాళ్లను ఎంపిక చేసేందుకు వెనక ముందవుతున్నారు. అలా అని సీనియర్లు మరీ అంత వర్తిలేని క్యాండిడేట్లేం కాదు. వారు జట్టులో ఉన్నారంటేనే ప్రత్యర్థులకు దడపడుతుంది. క్లిష్ట సమయాల్లో వాళ్ల ఇన్నింగ్స్లే భారత జట్టుని గెలిపించాయి, పరువు పోకుండా కాపాడాయి. అలాంటి వారిని తప్పించాలంటే కాస్త ఎక్కువ ఆలోచించాల్సి ఉంటుంది. ఇప్పుడు భారత సెలెక్టర్ల పరిస్థితి అలానే ఉంది. డిమాండ్లను పట్టించుకోకుండా సీనియర్లను ఆడించాలా, ఇదే సరైన సమయమని కుర్రాళ్లను ఎంపిక చేయాలనే ఆలోచనలు సెలెక్టర్లున్నారు. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాపై టీ20 సిరీస్ గెలవటంలో సీనియర్లు లేకపోవటమే కలిసొచ్చిందా అంటే కాదనే ఆన్సర్ ఇస్తారు చాలా మంది. ఎందుకంటే కోహ్లీ, రోహిత్ కెప్టెన్ గా, బ్యాట్స్మెన్ గా జట్టుకు బలమయ్యారు. వాళ్లు ఫామ్ కోల్పోయారా లేదా లయతప్పి ఇబ్బంది పడుతున్నారా అనే విషయం పక్కన పెడితే ఇప్పటికీ అన్ని ఫార్మాట్లలో ఆడే సత్తా వీరిలో ఉంది. ఒక్క ఇన్నింగ్స్ తో అందరి నోళ్లను మూయించగలరు, తామేంటూ నిరూపించుకోగలరు. కానీ కంటిన్యూగా ఫెయిల్ అవ్వటం మాత్రం జట్టును ఇబ్బంది పెట్టే అంశమే. ఇకనైనా ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ లోనైనా ఫామ్ లోకొచ్చి గెలిపించి వారు గెలవాల్సిన అవసరం ఉంది. లేదా ఇదే వారికి చివరి సిరీస్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. తనకు కోచ్ పదవి ఇచ్చినప్పుడే గంభీర్ క్లియర్ కట్ గా చెప్పేశాడు, ఆడేవాళ్లకి అవకాశాలు, భారమైతే పక్కన పెట్టటమే అని. భారత జట్టు ఫెయిల్ అవుతుండటంతో ప్రస్తుతం కోచ్ గంభీర్ పైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో గంభీర్ సీనియర్లపై వేటు వేసినా ఎవరూ కాదని చెప్పరు. అయితే నిజంగా ఆలోచిస్తే భారత క్రికెట్ ఫ్యూచర్ ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. ఐపీఎల్ వల్ల పొట్టి క్రికెట్ ను ప్రేక్షకులు భారీగా ఆరాధిస్తున్నారనటంలో సందేహం లేదు. ఇప్పటికే టెస్టు క్రికెట్ ను పట్టించుకునేవారు పెరిగిపోయారు. వన్డేలకు ఆదరణ తగ్గిపోతోంది. ఇప్పుడొచ్చే కుర్రాళ్లు కూడా ధనాధన్ ఇన్నింగ్స్లకే మొగ్గు చూపిస్తున్నారు.
టెస్టుల్లో నిలదొక్కుని ఆడేవాళ్లు కరువయ్యారు. అయితే మరి టెస్టులు, వన్డేల పరిస్థితి ఏంటి? T20 ఫార్మాట్లో టీమిండియా దుర్భేద్యంగా ఎదుగుతోందని సంతోషపడాలో, భారత క్రికెట్ ఏమైపోతుందో అని టెన్షన్ పడాలో తెలియక క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.